జగన్ గారు పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు కదా, తక్కువ అన్నారు. ఏంటి మీరు ఏమని ఫీల్ అవుతున్నారు? ఎలా ఉన్నది అసలు జగన్ ఎవరండి? అసలు ప్రజలకి జగన్ అంటే ఎవరన్నా తెలుసా? వాడికి గతి లేదు. పవన్ కళ్యాణ్ పెద్ద మనిషిని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం న్యాయం చేస్తున్నారు. ఒక ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఏదన్నా కానీ ఇండియా గురించి, ఒక ఇండియా గురించే కాపాడుతున్నాడు. ఒక మోడీయే ఆయనకి సపోర్ట్ ఉంది. వాడెవడు? ఇప్పుడు జగన్ తక్కువ మాట్లాడట్లా, ఆయనకి అవసరం లేదు. ఆయన గురించి మాట్లాడడం అవసరమా? ఆయన ఒక హీరో, ఆయనకి ఒక 5-6 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆయన డేట్లు లేక ఆయన కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి హరిహర వీరమల్లు సినిమా, ఎన్నో సినిమాలు వెయిట్ చేస్తున్నాయి ఆయన డేట్ల గురించి. ఆయనకి అంత టైం లేక ఆయన బాధపడుతుంటే మధ్యలో ఈ డైలాగ్ అవసరమా? ఆయన సినిమా హీరో అనుకుంటారు. జగన్ సినిమాలో యాక్ట్ చేయమని తెలుస్తుంది జగన్ని. జగన్ సినిమాలో యాక్ట్ చేయమంటారా మీరు? జగన్ యాక్ట్ చేస్తే బాగుంటుంది కదా. అది బయట యాక్ట్ చేస్తున్నాడు కదా, సినిమాలో యాక్ట్ చేస్తే సినిమా డబ్బులు వస్తాయి కదా. జగన్ సినిమాలో యాక్ట్ చేస్తే ఆయన ఏ సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటుంది అంటారా? హరిహర వీరమల్లు కాకుండా ఆయన చెప్పాలంటే కడప ఏంటి? కడప అంతే. కడప కింద మధ్యలో బాంబు, కడప బాంబు జగన్, కడప బాంబు జగన్ అని సినిమా యాక్ట్ చేస్తే సినిమా. కడప సినిమా పేరు కడప, గట్టు మీద బాంబు, గట్టు మీద బాంబు. అలాంటి సినిమా యాక్ట్ చేస్తే బాగుంటుంది. అయితే నేను జగన్ గురించి తప్పు మాట్లాడలేదండి. ఆయన వ్యక్తిగతంగా ఆయన పర్సనల్గా ఆయన ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తిని ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఒక పవన్ కళ్యాణ్ గారిని పీకేసి మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ తక్కువ అంచనా వేస్తున్నారు. వాళ్ళు తిరగబడితే వైజాగ్లో ఆయన మీటింగ్ పెడితే ప్రజలకి ఆపద వస్తుందని చెప్పేసి, ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ ప్రజలకి ఆపద వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్కి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. అంత కొట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తక్కువ అంచనా వేయకూడదు. ఆయనకి అన్నీ తెలుసు, అన్ని న్యాయాలు తెలుసు, ఎక్కడ చేయాలన్న విషయాలు తెలుసు ప్రజలకి. అంటే విషయాల మీద మాట్లాడకుండా, ప్రభుత్వ కార్యక్రమాల మీద మాట్లాడకుండా ఇలా పర్సనల్గా దూషించడం వల్ల జగన్కి నష్టమా, పవన్కి నష్టమా? ఎవరికి నష్టం? జగన్కే నష్టం. జగన్ గారికి నష్టం. జగన్ గారు ఆయన చాలా తక్కువ అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే నిమిషం పట్టుద్ది ఆయన వేసేయడానికి, చంపడానికి కాదు, ఆయన తీసేయడానికి. ఆయన్ని అసలు పాలిటిక్స్ లేకుండా చేయడానికి నిమిషం పట్టదు ఆయన. ఎందుకంటే వాళ్ళ నాన్నని గౌరవించి, నాకు వైఎస్ రాజశేఖర్ అన్న అంటే నాకు గౌరవం ఎక్కువ. ఎందుకంటే మాకు గౌరవం ఎక్కువ. ఆయన చాలా ప్రజలకి మేలు చేశారు. ఎందుకంటే నేను హైదరాబాద్కి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది తెలుసు కాబట్టి చెప్తాను. ఒకటి చెప్తానండి, జగన్ గారికి పాలిటిక్స్ అవసరం లేదండి. హ్యాపీగా ఒక సినిమా తీసుకోమని చెప్పండి, కామెడీ యాక్టర్ గాను. కడప సినిమా నా గడప కింద బాంబు ఏదో సినిమా తీసుకోమని చెప్పండి. గట్టు మీద బాంబు, కడప రెడ్డి అనే సినిమా తీసుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకండి ఇవన్నీ? ఆయనకి పాలిటిక్స్ అవసరం లేదు, ప్రజలకు ఏం చేయలేడు. ఆయన రూపాయి బిల్లు ఇస్తే ₹10 అనుకుంటాడు, 1000 కోట్లు ఇస్తే ₹1 అనుకుంటాడు. ఆయనకి తెలియదండి. జగన్ గారికి పాలిటిక్స్ అవసరం లేదు. ఎందుకు? ఇంక మహా అంటే ఇంకా నెక్స్ట్ సీఎం ఈయనే వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు. ఎందుకంటే చంద్రబాబు గారి వయసు అయిపోతుంది. చంద్రబాబు గారికి చంద్రబాబు అంటే డైవిడ్ ఫ్యాన్ నేను. ఆయనకి నేను ఓటేసిన, హైదరాబాద్ ఓటేసిన. చంద్రబాబు లేకపోతే హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుందా? హైదరాబాద్ ఎట్లా ఉంటుందా? ఈ కృష్ణకాంత పార్క్ చెరువు ఇది, దీన్ని డెవలప్మెంట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో పార్కులు, మొత్తం 5000 పార్కులు ఉన్నాయి, 5000 చెరువులు ఉన్నాయి. చెరువులు మొత్తం బూట్ చేసి, మొత్తం నాశనం చేసి బిల్డింగ్లు కట్టేశారు. అవి కూలిపోతే ఎవరికి నష్టం? ప్రజలకి ఆపద వస్తేనే ఆపను. సో అయితే జగన్ గారు పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళి తప్పు చేస్తున్నారంటారు? అసలు డౌట్ లేదు. 100% పవన్ కళ్యాణ్ గారి జోలికి జగనే కాదు, వాళ్ళ తాత ముత్తాతలు కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే అది ఒక బ్రాండ్ అంబాసిడర్, BMW అది ఒక బ్రాండ్ అంతే. ఆ బ్రాండ్